హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? హార్వెస్ట్ చేసుకొని వెళ్దాం, ఓకేనా? ఫైనల్గా కదా, సో ఎక్కువ లాంగ్గా ఏం రాలేదు ఇది. సన్ఫ్లవర్ అనమాట. బ్లూమ్ అయితే అయిపోయింది, డ్రై కూడా అయిపోతుంది, చూస్తున్నారు కదా. మిరపకాయ మాత్రం పైకి వచ్చేస్తుంది. ఇందాక ఇంకా అవ్వలేవు, ఒకసారి అయ్యింది. ఈరోజు మన గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉందన్నమాట. ఎండ్ ఆఫ్ ద సీజన్ అన్నీ తీసేస్తున్నాము. సో ఏమేమి ఉన్నాయో అవన్నీ హార్వెస్ట్ చేసుకొని వెళ్దాం, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఈ బీన్స్ ఉన్నాయి కదా, ఈ బీన్స్ యాక్చువల్లీ నేను సీడ్స్ కోసం అని వదిలేసాను. సో ఇవి లాంగ్ బీన్స్, యాక్చువల్లీ సీజన్ అయిపోయింది అండ్ ఫైనల్గా కదా, సో ఎక్కువ లాంగ్గా ఏం రాలేదు ఇవి. సో ఇవి సీడ్స్కి అలాగే వదిలేస్తాం. సో ఇవి ఇంకా రైప్ అవ్వలేదు, ఇంకా పెద్ద సైజులో అవుతాయి అన్నమాట. సో మన పైకి చూసే మిరపకాయలు. సో ఫ్లవర్ చూసారా, ఇవి కిందకే ఫ్లవర్ వస్తుంది, కాకపోతే మిరపకాయ మాత్రం పైకి వచ్చేస్తుంది. చాలా స్పైసీ ఉంటుంది ఇవి. సో మొత్తం చాలా వచ్చాయి ఇట్లా బంచెస్గా. సో ఇంకా లాంగ్ అవుతాయి ఇవి. అయిన తర్వాత హార్వెస్ట్ చేద్దాము. చూస్తున్నాక చాలా బాగుంది కదా ఇది. ఇది మల్లెపూ చెట్టు అనమాట. సో యాక్చువల్లీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు నేను మొత్తం ఇలా ప్రూన్ చేసేసాను, అసలు ఏం ఉంచలేదు. తర్వాత మెల్లిగా చిగురు వచ్చి వస్తున్నాయి మల్లె మొగ్గులు, చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా రావాలి. ఒకసారి ఫర్టిలైజర్ ఇస్తే సెట్ అయిపోద్ది ప్లాంట్. అయిపోతున్నాయి, లాస్ట్ హార్వెస్ట్ ఇది. తర్వాత తీసేద్దాము. చాలా సైజ్ చూసావా. ఇది అయిపోయింది, ఇంకా మొత్తం వాడిపోయింది. ఇది కూడా కట్ చేసేద్దాం. ఇది ఇంకా పెరుగు. ఇది కట్ చేసేద్దామా, ఇది కూడా కట్ చేసేద్దాం. ఇవన్నీ తీసేసి మళ్ళీ ఫర్టిలైజర్ ఇచ్చేసుకొని మళ్ళీ కొత్తగా నాటుకోవాలన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా బంచ్ లాగా, ఇది ఇంకా పెరగాలి. సో ఈ చెట్టుకు చాలా ఉంది. ఇందాక చూపించాను కదా పచ్చిమిరపకాయ చెట్టు, ఇక్కడ ఒకటి పెట్టాను, ఒకటి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ టమాటోస్ కూడా అయిపోతుంది, ఇది పండిపోద్ది, తీసేస్తుంది. అండ్ ఇది కూడా చూసారా, ఇది కూడా పండుతుంది. చెట్టు మీద ఉంచేద్దాం, తర్వాత కట్ చేసుకుందాం. ఇవి చూసారా, ఇవి అనియన్ సీడ్స్ అన్నమాట. సో ఇంకా అవ్వలేవు, ఒకసారి అయిన తర్వాత ఇవి కట్ చేసేసుకొని మనం ట్రై చేసేసుకుంటే మనము అనియన్ సీడ్స్ మళ్ళీ వేసుకోవచ్చు. సన్ఫ్లవర్ అనమాట. బ్లూమ్ అయితే అయిపోయింది, డ్రై కూడా అయిపోతుంది, చూస్తున్నారు కదా. లోపల సీడ్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. వన్స్ ఈ సీడ్స్ అన్నీ ఫామ్ అయిన తర్వాత మంచిగా మనం సీడ్స్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సన్ఫ్లవర్ అయితే. చూసారా, నేను యాక్చువల్లీ మస్క్ మెలన్ తినేసి ఇట్లా నార్మల్గా వేసేసాను అనమాట. చాలా ఇట్లా గుంపులుగా వచ్చేసింది. దీన్ని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. బాగుంది కదా ఇలాగా క్యూట్గా, దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి.
సరిపోతాయి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బై.